హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు కంప్లీట్గా లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట రైతు భరోసాకు సంబంధించి. సో రెండో విడత రైతు భరోసా డబ్బులు ఎప్పటి నుంచి రైతుల ఖాతాలో జమ చేస్తున్నారు, వాటికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ రెండో విడతలో ఎన్ని ఎకరాల వరకు కంప్లీట్గా రైతు భరోసా డబ్బులను విడుదల చేశారు, ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నారు, వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మనం వీడియోలో తెలుసుకోబోయే ముందు ఇంకా ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియోని అయితే చిన్న లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కామెంట్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. అయితే మనకు సీఎం రేవంత్ రెడ్డి అయితే కంప్లీట్ మనకు ఒక అప్డేట్ ఇవ్వడం జరిగిందనమాట. అయితే రైతు భరోసా రెండో విడత డబ్బులు ఎల్లుండి నుంచే ఖాతాల్లోకి జమ అంటూ ఇక్కడ లేటెస్ట్గా బ్రేకింగ్ హెడ్లైన్స్ కూడా చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రైతు భరోసా రెండో విడత నిధులు విడుదలకైతే ముహూర్తం అయితే ఖరారు చేయడం జరిగింది. అయితే ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగేటటువంటి బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఈ నిధులను విడుదల చేయడం జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ చూసుకోవచ్చు, మనకు ఈ నెల 20వ తేదీన అంటే ఏప్రిల్ 20వ తేదీ రోజు కంప్లీట్గా మనకు భూపాలపల్లిలో జరిగేటటువంటి సభలో బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి అయితే ఈ డబ్బులను విడుదల చేయనున్నారు. అయితే రెండో విడతలో మనకు ఎన్ని ఎకరాలకు విడుదల చేస్తారు, అయితే ఇక్కడ చూసుకుంటే మనకు రెండో విడతలో 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి 45,11,000 మంది రైతులకు 5,653 కోట్లు జమ అవుతాయని వ్యవసాయ శాఖ తెలిపిందంటూ చూసుకోవచ్చు. అయితే 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి అంటే ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. మనకు ఆల్రెడీ 3 విడతల్లో డబ్బులు చెల్లిస్తామని చెప్పారు కాబట్టి మొదటి విడతలో 1 ఎకరం వాళ్ళకైతే డబ్బులు అయితే వేయడం జరిగింది. రెండో విడతలో మనకు 2 నుంచి 3 ఎకరాల వరకు వేస్తారా, మరి 2 నుంచి 4 ఎకరాల వరకు వేస్తారని తెలియదు. దాని తర్వాత మూడో విడతలు మనకు కంప్లీట్గా 4 నుంచి 5 ఎకరాల వరకు అయితే కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. బట్ ఇక్కడ మనకు న్యూస్ చూసుకుంటే 1 నుంచి 5 ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి రైతుల ఖాతాలో 5,653 కోట్లు జమ అవుతాయని వ్యవసాయ శాఖ కూడా మనకు తెలపడం జరిగింది. కాగా మనకు గత నెల 23వ తేదీన గత నెల మార్చి 23వ తేదీన మనకైతే తొలి విడత కింద మనకు ఎకరం లోపు ఉన్నటువంటి 68 లక్షల మంది రైతుల ఖాతాలో 3,590 రూపాయలను అంటే 3,500 కోట్లను అయితే జమ చేయడం జరిగిందంటూ కూడా చూసుకోవచ్చు అనమాట. అయితే మనకు ఇంతకుముందు ఎకరం భూమి ఉన్న వాళ్ళకు ఎకరం పైన ఎంత ఉన్నా సరే వాళ్ళకు వేయకుండా ఓన్లీ ఎకరం ఉన్న వాళ్ళకు మాత్రమే 1 ఎకరకు సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట గత నెల 23వ తేదీన. అయితే కంప్లీట్గా మనకి ఈ నెల చూసుకుంటే 2 ఎకరాల వరకు వేస్తామని చెప్పారు. అయితే ఇప్పుడు రెండో విడతలో 2 ఎకరాల నుంచి 3 ఎకరాల వరకు వేస్తారా, మరి 4 ఎకరాల వరకు వేస్తారా, ఆల్రెడీ ఇక్కడ న్యూస్లో చెప్పడం జరిగిందనమాట. 1 నుంచి 5 ఎకరాల లోపు ఇక్కడ చూసుకుంటే మనకు 5 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకు అమౌంట్ అయితే క్రెడిట్ అవుతాయి అంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మరి చూడాలి. ఎల్లుండే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బటన్ నొక్కి ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరం కంటే పైన ఉన్న రైతుల ఖాతాలో డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చిన లేటెస్ట్ బ్రేకింగ్ ఇన్ఫర్మేషన్. ఇంకా మీకు ఎలాంటి సందేహాలున్నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు ఇన్ఫర్మేషన్ని మీ వాట్సాప్ అండ్ ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.